ఇన్స్పిరేషన్ ఫర్ అస్. ఎప్పుడైనా సరే కష్టాలు జీవితంలో ఏవి శాశ్వతాలు కావు. కష్టాలు శాశ్వతాలు కావు, సుఖాలు శాశ్వతాలు కావు. కష్టం వచ్చినప్పుడు మాత్రం అలాంటి మహానుభావుల్ని, జీవితంలో పైకి వచ్చిన వాళ్ళని, మనకన్నా పెద్దవాళ్ళని, గురువుల్ని, నాయకుల్ని, మహానుభావుల్ని, ప్రాణాన్ని రుణప్రాయంగా త్యాగం చేసిన వాళ్ళని, వివేకానందని, శంకరాచార్యుని, మదర్ తెరెసాని, ఇలాంటి మహానుభావుల్ని గుర్తుపెట్టుకుని జీవితంలో ముందుకు సాగండి. ఇప్పుడు చివరిగా తెలుగు. యూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ప్లీజ్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ సచ్ ఎ వే that even English people should not speak such standards. సర్వేపల్లి రాధాకృష్ణన్ మాట్లాడితే ఇంగ్లీష్లో ఇంగ్లీష్ వాళ్ళు డిక్షనరీలు తిరగేసేవారు. అలా నేర్చుకోండి, తప్పేం లేదు. ఎందుకంటే అన్నం పెట్టే భాష. బట్ అట్ ది సేమ్ టైం తెలుగు మన మాతృభాష. ఫస్ట్ మనం ఏదైనా ఆలోచిస్తే తెలుగులో బ్రెయిన్లో ఆలోచిస్తే దెన్ వీ ట్రాన్స్లేట్ ఇట్ టు ఇంగ్లీష్. ప్లీజ్ లెర్న్ తెలుగు. తెలుగు ప్రపంచంలోనే అత్యంత మధురమైన భాష అని ప్రపంచం యావత్ మంది ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నారు. తెలుగులో ఉన్నన్ని కావ్యాలు, తెలుగు సాహిత్యం జీవితం సరిపోదు. 32,000 కీర్తనలు రాశారు అన్నమాచార్య తెలుగులో వెంకటేశ్వర స్వామి మీద. అలాంటి మహానుభావులందరూ అది పద సంపద. అది కవులకి గండపెండీరాలు తొడిగారు, కనకాభిషేకాలు చేశారు. ఇంచేత ప్లీజ్ మీరు ఇంగ్లీష్ హైగా నేర్చుకోండి, తెలుగు ఇంకా బాగా నేర్చుకోండి. ఒక చిన్న జోక్ చెప్తాను. కృష్ణదేవరాయల సభలోకి ఒక డాన్సర్ వచ్చింది. డాన్సర్ వచ్చి, ఏమండి నేను పాట పాడుతూ డ్యాన్స్ చేస్తాను, కాకపోతే నేను నా మాతృభాష ఏమిటో మీరు చెప్పాలి. తమాషాగా ఆ అమ్మాయి భరతనాట్యం చేస్తే తమిళ అమ్మాయి ఏమో అని, కూచిపూడి చేస్తే తెలుగు అమ్మాయి ఏమో అనుకున్నారు, కథాకళి చేస్తే మలయాళీ అమ్మాయి అనుకున్నారు, ఒడిస్సా చేస్తే ఒడిస్సా అమ్మాయిలు ఏమో అనుకున్నారు. తెలియట్లేదు. ఏ భాషలో చేస్తే ఆ భాష పర్ఫెక్ట్గా మాట్లాడుతుంటే అప్పుడు కృష్ణదేవరాయలు తెనాలి రామలింగం పిలిచి, ఏదైనా ఈవిడ సంగతి చూడు అంటే వెళ్ళి అమ్మాయి డ్యాన్స్ చేస్తుంటే చుట్టూ తిరిగి కాలు మీద ఫెడేలు మంది తొక్కేట. జనరల్గా మనకి ఎవరైనా తొక్కితే మన మాతృభాషలో అరుస్తాం అమ్మా అని, అవును కదా. ఆ అమ్మాయి మైగాడ్ అని వచ్చిందట. అప్పుడు సార్ ఈ అమ్మాయి ఖచ్చితంగా తెలుగు అండి అంటే, ఒక తెలుగు వాళ్ళే ఇంగ్లీష్లో మాట్లాడతారు, బాధ వస్తే తెలుగులో మాట్లాడరు కాబట్టి ఈవిడ భాష తెలుగు అని చెప్పాడు. అలాగా కృష్ణదేవరాయల సంస్థానంలో అష్టదిగ్గజాలని మహానుభావులు 8 మంది ఉండేవాళ్ళు. అంటే ప్రపంచ తెలుగు సాహిత్యంలో లేదా తెలుగు సాహిత్యంలో అత్యంత పొడుగు లెంగ్తియెస్ట్ పోయం రాసిన వాడు పెద్దన. సరదాగా కృష్ణదేవరాయల రుచి గండపెండేరం చూడదాం అనుకుంటున్నాను. ఇందులో తెలుగు సాహిత్యం యొక్క గొప్ప, సంస్కృత సాహిత్యం గొప్పదనం చెప్పేవాడు ఎవరైనా ఉన్నారా అంటే పెద్దలు లేచి మొదలెట్టాడు. పూతన రంగులన్ పసరు పూపబెడంగులు దూపునటివా కైతలు జగ్గు నిగ్గుననగా వలె కమ్మన కమ్మనెన్వలెన్ రాతిరి యుంబవల్ మరపురాని హొయలి చెలియార జంపు నిర్ధాతరి తీపులో ఎనగ తారసిలన్ వలె లోదలంచినన్ భాతిగా జైవనన్ వలెను వైదలి గుత్తుకలోని పల్లటీ కూతలనన్
వలెన్ సొగసు గొర్పుల రావలె ఆలకించినన్ దాతొడనున్న ముద్దుల విటారపు అన్నుల విన్న కమ్మను వాచెర దొండ పండు వలె వాసవిగా వలె పంట నూదినన్ గాతలి తమ్మి చూనిదరకై వసపుంద వరాలి సిప్పొన్ మేదలి అప్పురం పుజిగి నిబ్బర బుబ్బవుగా బిగుబ్బ సంగాతపు సన్నతంతి పయకారపు కానడ గౌడ పంతుగా సాతత తాన తానాప సంధి ఉటాడెడు గోట మీట వల్ మోతలను వలెన్ హరవు మొల్లముగా వలె అసతెంగు నీ రీతిన సంస్కృతంబు వచరించిన పట్టున భారతీ వధూటి తపనీయ గర్భనికటి భవదానవ సర్వసాహితి భౌతిక నాటక ప్రకర భారతి సమ్మత ప్రభాసీత నగాత్మజాగిరిజ శేఖర సీత మయూఖదేతిక సాధసుర ప్రపూర బహువంగ గుమంగుమ కుంకుమార్బటి జాతక తాళ యుగ్మలయ సంగతి తుంతు విపంచిగా మృదంగా తత దేహతత్తహితహాలిక ధంగడు ధాణుదింది మీ వ్రాత నయానుకూల పరవార కుహూర్జక హార కింకిని నూతన గల్గలాచరణ నూపురఛాళ జవీవరంద సంగాత వ్యర్థుని చక జగద్విత కల్పల సార సంగ్రహాయాత కుమార గంధివ హాది సుగంధ విలాసయుక్తమై చేతము చల్లజేయవలె దల్లున జిల్లవలెన్ మనోహర ద్యోతక గోస్థని ఫలమతుద్రవ గోభృత పాయస ప్రసారాతి రస ప్రసార రుచిర ప్రసరంభుగా సారె సారె